నేను ఈ రోజు గుర్రంగూడలో వెంకటేశ్వర కాలనీలో ఉన్నానండి. ఈ రోజు వచ్చేసి ఒక ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 15 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్. ఇక్కడ ఓనర్ కి అత్యవసరం ఉండడం వల్ల ఉన్నటువంటి ల్యాండ్ రేట్కే ఇల్లు అనేది అమ్మడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నటువంటి రోడ్ వచ్చేసి మనకి 25 feet రోడ్ అండి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇక డైమెన్షన్ చూసినట్లయితే 3x45 అంటే 165 గజాలు అవుతుందండి. ఇప్పుడు వచ్చేసి నేను ఈ లోపలికి రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ కార్ రావడానికి పెట్టుకున్నారు. ఇటు వచ్చేసి మనకి ఒక స్టెప్స్ ఇచ్చుకున్నారండి మెట్లు అనేది. ఇది వచ్చేసి 15 సంవత్సరాల క్రితం కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి కొంచెం ఇక్కడ మోడల్ అంతా కొంచెం పాత మోడల్ గా ఉంటుంది. సో అయినప్పటికీ ఎవరైతే తక్కువ ధరలో ఇండిపెండెంట్ హౌసెస్ చూస్తున్నారో సో అలాంటి వారికి 100% సూటబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు సెట్ బ్యాక్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేసుకున్నారండి. చాలా పెద్ద సెట్ బ్యాక్ తీసుకున్నారు. అండ్ పైన వెళ్ళడానికి మెట్లు కూడా ప్రొవైడ్ చేసుకున్నారండి. ఇది వచ్చేసి G+1 పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి ఇప్పుడు మున్సిపల్ ఏరియాలో ఉందండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇంటికి సంబంధించినటువంటి బోర్ చూస్తున్నారు వీడియోలో. అండ్ అదే విధంగా వచ్చేసి ఇంటికి సంబంధించినటువంటి సంపు చూస్తున్నారు. ఇక్కడ ఓనర్ ఆల్రెడీ ఇక్కడ స్టే చేస్తున్నారండి. సో వాళ్ళకి ఎమర్జెన్సీ ఉండడం వల్ల సేల్ కు పెట్టారు. ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాము అండ్ చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి టోటల్ గా మనకి 95 లక్షలకు రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి నెగోషియబుల్ అమౌంట్ అండి. మీరు ఓనర్ కి కాల్ చేసినట్లయితే ప్రైస్ అనేది నెగోషియబుల్. ఇటువైపు మనకి ఈస్ట్ వైపు కూడా వాష్ ఏరియా ప్రొవైడ్ చేసుకున్నారు. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా కింద అరేంజ్ చేసుకున్నారండి. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి ఇంటికి చుట్టూ మనకి సెట్ బ్యాక్ తీసుకొని మంచిగా వాస్తు ప్రకారం కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ 15 సంవత్సరాలు అయినప్పటికీ ఏమాత్రం చెక్కు చెరలేదు. చాలా బాగుందండి కన్స్ట్రక్షన్. సో ఎవరైతే గుర్రంగూడ ఏరియాలో సెంటర్ పాయింట్లు ఎవరైతే ఇల్లులు చూస్తున్నారో సో తక్కువ రేట్లో సో అలాంటి వారికి 100% సూటబుల్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఈస్ట్ వైపు ఉన్నటువంటి మెయిన్ డోర్ ద్వారా లోపలికి రావడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే మనకి మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పవచ్చు. ఇది 15 years అయినప్పటికీ చాలా మంచిగా మెయింటైన్ చేసుకుంటున్నారు. ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కంప్లీట్ గా మనకి వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేసుకున్నారు. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళ యొక్క ఇంటీరియర్ కూడా మీరు గమనించవచ్చండి. 15 years అయినప్పటికీ వీళ్ళు మంచిగా మెయింటైన్ చేసుకుంటున్నారు. చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు ఒక డోర్ ఇచ్చుకున్నారు. అండ్ ఇటువైపు వచ్చేసి విండో చూస్తున్నారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కబోర్డ్స్ కూడా చూస్తున్నారు. ఇక్కడ వుడ్ వర్క్ చేసుకున్నారు. ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ తో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇటువైపు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. వీడియోలో మీరు మాస్టర్ బెడ్రూమ్ క్లియర్ గా చూస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద సైజు బెడ్ వేసుకున్నప్పటికీ వెనకాల బీరువా పెట్టుకోవడానికి ప్లేస్ వదులుకున్నారు. అండ్ ఇటువైపు కబోర్డ్ చేయించుకున్నారు. పైన చూసినట్లయితే సజ్జ ఉందండి. అండ్ ఇటువైపు బ్యాక్ సైడ్ చూసినట్లయితే మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేసుకుంటున్నారండి. ఇక్కడ వాడుతున్నటువంటి టాయిలెట్ వచ్చేసి ఇక్కడ వెస్టర్న్ టాయిలెట్ ఇల్లు పెట్టించుకున్నారు. అండ్ వాల్ కి టైల్స్ ఉన్నాయండి. చాలా బాగుంది, నీట్ అండ్ క్లీన్ గా. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు కబోర్డ్ చేయించుకున్నారు. కబోర్డ్ మీరు వీడియోలో నీట్ గా చూడవచ్చు అండి. అండ్ అదే విధంగా వచ్చేసి సజ్జ చూస్తున్నారు. ఇటువైపు వచ్చేసి వీళ్ళు ప్రస్తుతానికి వీళ్ళ యొక్క సామాన్లను అరేంజ్ చేసుకున్నారు. లేదంటే ఇక్కడ బీరువా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇటువైపు చూసినట్లయితే ఒక అల్మార్ చూస్తున్నారండి వీడియోలో. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే ఒక విండో రావడం జరిగింది. వీడియోలో మీరు క్లియర్ గా విండో గమనిస్తున్నారు. డైనింగ్ ఏరియాకి హాల్ మధ్యలో వచ్చేసి ఇలా కర్టన్స్ వేసుకున్నారండి. మనం కర్టన్స్ జరిపేసి ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మంచిగా డైనింగ్ టేబుల్ అరేంజ్ చేసుకున్నారు. అండ్ వచ్చేసి ఇక్కడ వాష్ బేసిన్ ఏరియా వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు. ఇటువైపు వచ్చేసి విండో ఉందండి. మీరు విండో కూడా వీడియోలో చూడవచ్చు. ఈ విండోకి వాడినటువంటి చౌకోట్స్ ఇప్పటివరకు ఏమార్పు చెదరలేదు. 15 years అయినప్పటికీ చాలా మంచి క్వాలిటీ వాడారు కాబట్టి చాలా మంచిగా ఉందండి. ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ చూపిస్తాము. అండ్ అదే విధంగా వచ్చేసి కిచెన్ కూడా చూపిస్తామండి. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు పూజా రూమ్ అనేది ఇక్కడ అరేంజ్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఓపెన్ కిచెన్ ఉందండి. మనకి హాల్కి వెళ్ళడానికి డైరెక్ట్ గా. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక చిన్న సైజు కిచెన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ బాగుందండి. చాలా మంచిగా ప్లాట్ఫామ్ మెయింటైన్ చేసుకుంటున్నారు. అండ్ వచ్చేసి సజ్జ కూడా మీరు వీడియోలో చూస్తున్నారండి. ఇటువైపు బయటికి వెళ్ళడానికి ఒక డోర్ పెట్టుకున్నారండి. ఇది వచ్చేసి మనకి బయటికి వెళ్ళడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. వచ్చేసి మనము 2 BHK హౌస్ అంతా కంప్లీట్ గా చూపించడం జరిగింది. అండ్ ఇక్కడ నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి మనము టెర్రస్ పైకి వెళ్తున్నామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. టెర్రస్ పైకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా మీకు క్లియర్ గా చూపించడం జరుగుతుంది. నేను బయటికి రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనం స్టెప్స్ ద్వారా పైకి వెళ్తున్నాము. ఇది ఇక్కడ చూసినట్లయితే ఒక వాష్ బేసిన్ పాయింట్ ఏర్పరచుకున్నారు. అండ్ మెట్ల కింద వచ్చేసి మరొక వాష్రూమ్ అనేది కూడా ఉందండి. మీరు వీడియోలో గమనించినట్లయితే ఇక్కడ లోపల వచ్చేసి మనకి వాష్రూమ్ ఉంది. అండ్ సెట్ బ్యాక్ ఏరియా అనేది కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేసుకుంటున్నారు. చాలా నీట్ గా ఉందండి. 15 years క్రితం కన్స్ట్రక్షన్ చేసినప్పటికీ మంచిగా
వాస్తు ప్రకారంగా సెట్ బ్యాక్స్ తీసుకొని బాగుండే విధంగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా మీకు క్లియర్ గా చూపిస్తున్నాము. లొకేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 10 నుంచి 15 నిమిషాలు ఇక్కడ చేరుకుంటాము. అండ్ సాగర్ రింగ్ రోడ్ పైన ఉన్నటువంటి గుర్రంగూడ చౌరస్తా నుంచి ఇక్కడికి ఒక 2 నుంచి 3 నిమిషాలు చేరుకుంటామండి. అండ్ అదే విధంగా కనిపిస్తున్నటువంటి ఈ చెట్లు ఏదైతే ఉందో ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అండి. ఇటువైపు నుంచి వచ్చినట్లయితే మనం మెయిన్ రోడ్ కి 4th ఇల్లు అని చెప్పవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ రేటుకి మాత్రమే హౌస్ అనేది సేల్స్ కి పెట్టారు. సో ఓనర్ కి ఎమర్జెన్సీ ఉండడం వల్ల సేల్స్ కి పెట్టారండి. ఇది కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన వస్తున్నటువంటి ఓనర్ నెంబర్ కాల్ చేసినట్లయితే ప్రైస్ అనేది నెగోషియేషన్ చేసి తీసుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీకు ప్రజెంట్ చేస్తాము. అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.